నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ అండి. అదేంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్, అది కూడా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్తో. ఇక్కడ నేను 2 రకాల గులాబ్ జామున్లు చేసి చూపిస్తానండి. అదేంటంటే అందరికీ ఇష్టమైన గులాబ్ జామ్, ఇంకా కాలాజామ్. అది కూడా మనం ఇన్స్టెంట్ ప్యాకెట్ పౌడర్తో చేసుకోవచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మనం ఇన్స్టెంట్ పౌడర్ తెచ్చుకున్నా సరే చాలాసార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి బాగా రాదు, గులాబ్ జామున్లో క్రాక్స్ వచ్చేస్తాయి, లేకపోతే లోపల ఉడకదు, లేదంటే పాకాన్ని సరిగ్గా పీల్చుకోవు, ఎన్నో ఉంటాయన్నమాట. సో ఈ వీడియో చూసారంటే మీరు 100% పక్కా పర్ఫెక్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేస్తారు. అంతే కదండి, ఎవరో చెప్పిన ఎన్నో టిప్స్తో ఈ వీడియోని ప్రజెంట్ చేశానండి. ఈ వీడియో చూసినాక ఎవరైనా సరే ఇన్స్టెంట్ ప్యాకెట్ గులాబ్ జామున్ని పర్ఫెక్ట్గా చేసేస్తారు. చివరి వరకు వీడియోని చూడండి, మీకు తెలియని ఎన్నో టిప్స్ ఈ వీడియోలో దొరుకుతాయి అనమాట. పర్ఫెక్ట్ గులాబ్ జామున్ చేయడానికి పర్ఫెక్ట్ వీడియో ఇదండి. మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఎన్నో పర్ఫెక్ట్ టిప్స్, మెజర్మెంట్స్ తెలుస్తాయి అనమాట. ఇక్కడ మనం చాలామంది ఫెయిల్ అయ్యే ఎన్నో టిప్స్ని నేను గ్యాదర్ చేసి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశానండి. తప్పకుండా చివరి వరకు చూడండి, మీరు కూడా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ మాస్టర్ అయితే అయిపోతారు. మరి మన చిన్న అకేషన్స్ కానీ, ఎవరైనా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ వెంటనే చేసే రెసిపీ కదా ఇది, మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారా, మా బాబు వెంటనే వచ్చేసి వాడి నోట్లో వేసేసుకున్నాడు అనమాట. అంత బాగుంటుంది. మౌత్ వాటరింగ్ గులాబ్ జామున్ ఇంకా కాలాజామున్ చాలా బాగుంటాయండి. అంతేకాదు 2 రకాలు ఒకే ప్యాకెట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ మీకు నచ్చిన ఏ బ్రాండ్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ అయినా తీసుకోండి, ఇన్స్టెంట్ ప్యాకెట్ అనమాట. ఇక్కడ నేను ఆశీర్వాద వాళ్ళ గులాబ్ జామున్ తీసుకున్నాను 500 గ్రామ్స్ది. ఇది ఆల్రెడీ నేను సగం పైన 300 గ్రాములు వాడేసానండి. ఇప్పుడు ఇందులో ఉన్నది 200 గ్రాములు. ఈజీగా ఉండటం కోసం ఒక కప్పుతో కొలుచుకోండి. ఇక్కడ నేను కొలుస్తున్నాను అనమాట. నేను చూపిస్తున్న కప్పుతో 1.5 కప్పుల పౌడర్ వచ్చింది. మీ దగ్గర ఉన్న ఏ కప్తో నేను కొలుచుకోండి. ఒకవేళ అందులో గడ్డలు ఏమైనా ఉంటే వాటిని మ్యాష్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను తీసుకోండి. వీటి బదులు మీరు వాటర్తో కూడా కలుపుకోవచ్చు. ఈ పాలన్నీ ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి కలిపేది కూడా మనం ఫింగర్స్తో, అంటే వేళ్లతో మాత్రమే మృదువుగా కలుపుకోవాలి. ఒకేసారి పాలన్నీ పోయకూడదు. పావు కప్పు పాలు అయితే ఖచ్చితంగా పడతాయండి. ఒకవేళ మీకు 1 కప్పు వస్తే దానికి పావు కప్పు కంటే తక్కువ పాలు వాడాలి. చూసారు కదా, ఈ విధంగా ముద్దగా చేసుకోవాలి. మరీ హార్డ్గా అయితే అసలు ప్రెస్ చేయకూడదు. మనం ప్రెస్ అయితే చేయాలి, కానీ మరీ గట్టిగా చేయకూడదు. ఇలా బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మరొకసారి మనం బాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి. పిండి కలపడంలోనే గులాబ్ జామున్ పర్ఫెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూసారా, నేను ప్రెస్ చేస్తున్నాను జెంటిల్గా, కానీ గట్టిగా రోటీకో చపాతీకో చేసినట్టయితే చేయట్లేదు అనమాట. ఇలా ప్రెస్ చేయాలి, కానీ మరీ గట్టిగా మనం అదిమి పెట్టకూడదు. ఇలా పైన బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా 1-2 నిమిషాలు చేయాలి. మీరు ఎంత బాగా ప్రెస్ చేస్తే మీ గులాబ్ జామున్ క్రాక్స్ రాకుండా స్మూత్గా వస్తాయి. అలానే రోటీకి చపాతీకి ప్రెస్ చేసినట్టుగా అసలు ప్రెస్ చేయకూడదు. చూసారా, పిండి మనం ఇలా విరగదీస్తే విడిపోవాలన్నమాట. చూసారు కదా, లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి, అవి పోకుండా మనం చూసుకోవాలి. ఒకటే టిప్ అండి, మీకు ఎలా తెలుస్తుందంటే మనం రోటీ చపాతీకి పిండి కలుపుకున్నట్టుగా గట్టిగా అదిమి పెట్టయితే మనం పిండి కలపకూడదు, పైన చేయాలి. చూసారు కదా, ఎయిర్ గ్యాప్స్ పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో దానికి డబల్, అంటే ఇక్కడ మనం 1.5 కప్పులు తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు పంచదార, ఎంత పంచదార తీసుకున్నామో అంతే నీళ్లు పోసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. 3 కప్పులు పంచదార, 3 కప్పులు నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టుకుంటే పంచదార బాగా కరిగిపోతుంది అనమాట. చూసారు కదా, అంటే తొందరగా పాకం రావడానికి ఇది ఒక టిప్ అనమాట. మనం ఈక్వల్గా వేసుకోవాలి. అలాగే అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి కానీ, లేదంటే సాఫ్రాన్ ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఇలా పంచదార కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఎప్పుడైతే తీగ పాకం రావడానికి రెడీగా ఉంటుందో, అంటే మన వేళ్ల మధ్యలో పెట్టుకుంటే అది బంకగా ఉండాలన్నమాట. మన వేళ్ల పైన ఒక చిన్న పొరలాగా రావాలి, అంతేగాని పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి. చూసారుగా, ఇలా పట్టుకొని చూస్తే మనకి గమ్మిగా అనిపించాలి. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, గులాబ్ జామున్ వేయించుకోవడానికి ఎప్పుడు మందమైన కడాయి, లోతైన కడాయి తీసుకోవాలి. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, కడాయి లోపల సగం వరకు మనం నూనె పోసుకోవాలి. తక్కువ నూనెతో అయితే గులాబ్ జామున్ సరిగా వేగవన్నమాట. ఇప్పుడు నూనె పోసిన తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్లో నూనెని కాగబెట్టుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల్లో బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. బబుల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న పిండి ముద్ద వేసుకొని చూస్తే అది దానంతట అదే పైకి తేలాలన్నమాట. అలా తేలితే మనకి నూనె కాగినట్టు అర్థం. ఇలా నూనె కాగుతూ ఉంటుందండి. కాగే లోపుగా మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండిని మరొకసారి జెంటిల్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా నీట్ చేసుకోవాలి. అంటే మనం పిండిని చక్కగా కలుపుకోవాలి, అంతేగాని ఎయిర్ గ్యాప్స్ పోకూడదు.
ఇప్పుడు చూడండి, నేను కనిపెట్టిన ఒక సీక్రెట్ ఉండలు చేసే విధానం అనమాట. ఏంటంటే ఇలా ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని దాన్ని గట్టిగా ఇలా ప్రెస్ చేసి దాన్ని ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసేస్తే మనకి ఈజీగా అది రౌండ్గా అయిపోతుంది అనమాట. ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. ఈక్వల్ సైజులో కావాలంటే ఏదైనా చిన్న స్పూన్ తీసుకొని దాంతో కొలుచుకుంటే అన్ని గులాబ్ జాములు ఈక్వల్గా వస్తాయి. చూసారు కదా, మనం ఇలా అరచేతిలో పెట్టుకొని మనం ప్రెస్ చేయాలి కానీ గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు. ఇలా కొంచెం వెడల్పుగా చేసి తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. వీడియోని జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూసారా, ఎలాంటి క్రాక్స్ లేవు. ఈ లోపుగా మనకి నూనెలో బబుల్స్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ వేసేయాలి. వేసేసిన తర్వాత అది ఎప్పుడైతే పైకి తేలుతుందో వెంటనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతేనండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పై పొరంతా మనకి క్రిస్పీగా అయిపోతుంది గులాబ్ జామున్, లోపలంతా సరిగ్గా ఉడుకుదు అనమాట. అలాగే మీడియం కూడా పెట్టకూడదు, ఓన్లీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఈ బాండీకి ఎన్నైతే సరిపోతాయో అన్ని గులాబ్ జాములు ఈ బాండీ అంచు వెంబడి వదులుకుంటూ మనం వేసుకోవాలి. ఆ తర్వాత నూనెని ఇలా కదిలించుకుంటూ చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, మనం వేసినవి ఎక్కడ క్రాక్స్ లేవండి, చాలా బాగా వస్తాయి. మీకు నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చిన్నవి కొన్ని పెద్దవి అట్లా చేశాను. ఈ చిన్నవి మా బాబు కోసం చేశాను అనమాట. చూసారా, మంచి కలర్ వచ్చినప్పుడు వీటిని తీసేసి మనం పాకంలో వేసుకోవాలి. ఒకవేళ పాకం గోరువెచ్చగా ఉండాలండి, చల్లారిపోతే మాత్రం కొంచెం వేడి చేసుకోవచ్చు. గోరువెచ్చని పాకంలో ఈ విధంగా వేయించి వేసేసుకోవాలి. మినిమం 30 మినిట్స్ నుండి 2 గంటల వరకు మనం పాకంలో వీటిని ఉంచుకుంటే చక్కగా పాకం పీల్చుకుంటే గులాబ్ జామున్. చూసారు కదా, మిగతా పిండిని ఎప్పుడు మూతపెట్టే ఉంచుకోవాలి, ఎందుకంటే అది గట్టిగా అయిపోకుండా ఉంటుందన్నమాట. ఎయిర్ గ్యాప్స్ పోకుండా మనం చక్కగా కలుపుకోవాలి. చూసారా, ఇందాక చూపించింది మళ్ళీ ఒకసారి చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనం పిండిని ఈ విధంగా వెడల్పుగా చేసుకుని తర్వాత ఫోల్డ్ చేసేసి అంటే గవ్వలు చేసుకుంటాం కదా అలా అనమాట, మడి చేసి రౌండ్ చేసుకోవాలి. చేసినప్పుడు మనం ప్రెస్ చేయాలి కానీ మరీ మన బలం అంతా అయితే వాడేయకూడదు, ఎందుకంటే లోపల మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలి. ఇలా చక్కగా అన్నీ మనం రౌండ్గా చేసుకొని తర్వాత వేయించుకొని చక్కగా పాకంలో వేసేసుకొని కంపల్సరీ 30 నిమిషాల నుండి 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. అప్పుడు గులాబ్ జామున్లు పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటే, అలాగే పాకం మనకి గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు మనం అదే పిండితో కాలాజాములు రెడీ చేసుకుందాం. ఎలా అంటే మనం తీసుకున్న పిండి చూస్తారు కదా, ఎయిర్ గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. మనం చేసిన ప్రతిసారి ఒకసారి నీట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి చక్కగా ఉంటుందన్నమాట, స్మూత్గా రావడానికి ఇది ఒక టిప్. చూసారా, ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయి. ఈ పిండిని మనం 2 భాగాలుగా చేసుకోవాలి. 2 భాగాలుగా చేసుకొని మన కాలాజాములో సాధారణంగా లోపల కొంచెం కలర్ వేస్తారనమాట. మీకు నచ్చిన కలర్ గ్రీన్ కానీ రెడ్ కానీ ఎల్లో కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆరెంజ్ రెడ్ కలర్ వేసి ఒక భాగాన్ని ఇలా కలుపుతాను అనమాట. కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. అంటే ఈ పార్ట్స్ 2 చేసుకోవాలి, ఒకటి నార్మల్ది ఒకటి చిన్న ఉండలు అనమాట. మనం తీసుకున్న ఈ రెండింటిని కలిపేసి మనం గులాబ్ జామున్ బాల్ లాగా చేసుకోవాలి. ఇందాక మనం చేసినట్టుగానే వైట్ కలర్లో ఉన్న పిండి ముద్ద తీసుకొని ఆ లోపల ఈ కలర్ పెట్టేసి మళ్ళీ ఇందాక చేసినట్టుగానే గులాబ్ జామున్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పటికీ మనకి నూనె బాగా వేడైపోయి ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టాలన్నమాట. అంటే స్టవ్ ఆఫ్ చేయాలి, బాగా వేడైపోతే మాత్రం, లేదా మీరు ఈ వెంటనే చేసేసుకుంటే మాత్రం వెంటనే వేసుకోవచ్చు. నూనె బాగా వేడైపోకూడదండి, మనకు వేడైపోయినట్టు అనిపిస్తే కొంచెంసేపు స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత వీటిని వేయించుకోవాలి. ఇందాకట్లాగా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇందాక వచ్చిన గులాబ్ జామున్ కలర్ కంటే ఈ కలర్ కొంచెం ఎక్కువ రావాలి, ఎందుకంటే ఇవి కాలాజామున్ కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇందాక మనకి 2-3 నిమిషాలు వేయకపోతే ఇప్పుడు 5-6 నిమిషాలు పడుతుంది. చూసారు కదా, సైజ్ కూడా బాగా పెద్ద అవుతుందన్నమాట. ఈ కలర్ గులాబ్ జామున్ కలర్, కానీ మనకి ఇంకా కావాలి కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మరి వెంటనే మనం ఎక్కువసేపు ఉడికిచ్చేస్తే మాడిపోతాయి అన్నమాట, మాడు వాసన కూడా వస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, మరీ బ్లాక్గా అవసరం లేదండి, ఎందుకంటే ఇవి మనం తీసిన తర్వాత బ్లాక్ కలర్లోకి మారిపోతాయి. ఇందాక గులాబ్ జామున్ కలర్ కంటే కొంచెం 2 షేడ్స్ ఎక్కువ రావాలి. చూసారా, బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చినప్పుడు వీటిని కూడా మనం గోరువెచ్చని పాకంలో వేసేయాలి. ఒకవేళ పాకం చల్లారిపోతే కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకోవచ్చు. పాకంలో వేసేసి కలుపుకొని 2 గంటలు పక్కన పెట్టుకోండి. మనకి పాకం కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు పాకంతో పాటుగా గులాబ్ జామున్ తినాలనుకుంటే ప్యాకెట్ మీద ఇచ్చిన మెజర్మెంట్ వేసుకోండి. ఇక్కడ నేనైతే కరెక్ట్గా సరిపోయేలాగా వేసాను అనమాట, ఎక్స్ట్రా ఉండదు, మనకి పాకం కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇలా 2 గంటల తర్వాత చూస్తే పాకాన్ని మొత్తం గులాబ్ జామున్ కాలాజామున్ 2 అబ్జర్వ్ చేసుకుంటాయి. చూసారుగా, పాకం కూడా అడుగున కొంచెం ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు. మీరు ఎక్కువ కావాలనుకుంటే ప్యాకెట్ మీద ఇచ్చిన మెజర్మెంట్స్ వేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి, క్రాక్స్ ఎక్కడా రాలేదు, చాలా జ్యూసీగా ఉంటాయి. ఒకసారి మీరు కట్ చేసి చూస్తే తెలుస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంటాయి అనమాట. చూసారు కదా, వీడియోలో మా బాబు వచ్చేసి వెంటనే నోట్లో వేసుకొని వెళ్ళిపోయాడు
అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈసారి గులాబ్ జామున్ ప్యాకెట్ తెచ్చుకునేటప్పుడు మీరు అసలు ఫెయిల్ అవ్వరనమాట. చూడండి జ్యూస్ ఎంత బాగా పీల్చుకున్నాయో. మీరు ఇలాగని ట్రై చేశారంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వరండి. చాలా చాలా బాగా వచ్చేస్తాయి గులాబ్ జామున్. పిండి కలుపుకోవడంలోనే సీక్రెట్ ఉంటుందన్నమాట. అలాగే పాకం కూడా మరీ ఎక్కువ అవసరం లేకుండా డబుల్ క్వాంటిటీలో పట్టుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.